సుందరి కాంచన ఇద్దరూ పక్కింటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రోజు వాళ్ళిద్దరూ తమ ఇంటి గురించే కాకుండా ఊళ్ళో ఏమేం జరుగుతున్నాయో, ఎవరెవరు ఎలా ఉన్నారో చర్చిస్తూ మాట్లాడుకోవటం అలవాటు. అలా ఆ రోజు కూడా పక్కింట్లో దిగిన కవిత గురించి మాట్లాడుకుంటున్నారు. ఆవిడ చూస్తే చాలా చిన్న వయసే అనిపిస్తుంది. వాళ్ళ ఆయనేంటి అంత పెద్దవాడిలా ఉన్నాడు? కొంపదీసి చిన్నప్పుడే ఆవిడకి పెళ్లి చేసేసారా ఏంటి? అదే అయ్యుంటుందిలే వదినా. ఈ మధ్య అందరూ డబ్బు కాశపడి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ అమ్మాయిలని అస్సలు నమ్మలేం. అయితే వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అయ్యుంటుందేమో. అయినా అయ్యుండొచ్చు. మనం వెళ్ళి ఒకసారి పలకరిద్దామా? మొదటి రోజు కదా, ఇవాళ్ళే వాళ్ళు పక్కింట్లోకి వచ్చారు. కాస్త అవి ఇవి సర్దుకొనివ్వు, సాయంత్రం వెళ్ళి మాట్లాడదాంలే. ఎంతైనా మన పక్కింటి వాళ్ళు కదా, కాస్త ముందే మాట్లాడి పరిచయం పెంచుకుంటే బావుంటుంది. ఇప్పుడొద్దని చెప్పాను కదా, నా మాట విని సాయంత్రం వెళ్దాం. అలాగే వదినా, సాయంత్రమే వెళ్దాంలే. అలా అనుకుని తమ పనుల్లో పడిపోతారు కాంచన, సుందరి. ఇక ఆ రోజు మధ్యాహ్నం సుందరి బట్టలారేస్తూ ఉండగా ఎవరికంటా పడకుండా కాంచన భర్త రమేష్ అటూ ఇటూ చూస్తూ చాలా మెల్లిగా పక్కింట్లోకి వెళ్తాడు. అది గమనించిన సుందరి వెంటనే కాంచన ఇంటికి వెళ్తుంది. ఇదిగో కాంచనా, కాంచనా, అవతల నీ కొంప కొల్లేరవుతుందే. నీ కాపురం నాశనమయ్యేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? కాస్త వివరంగా చెప్పు. మీ ఆయన ఆ పక్కింటావిడ ఇంట్లోకి దూరిపోయాడే, నా కల్లారా నేను చూశాను. ఏంటి, కొత్తగా వచ్చారు కదా, ఆ పక్కింటావిడ ఇంటికా? మీరు భ్రమపడుతున్నారు వదినా. మా ఆయన అక్కడికెందుకెళ్తాడు చెప్పు. నా కళ్ళారా చూశాను కదా, కావాలంటే ఇద్దరం వెళ్ళి చూద్దాం పదా అంటూ కాంచన, సుందరి మెల్లగా పక్కింటికెళ్ళి చూస్తారు. కిటికీలో నుండి చూస్తే కవిత ఏడుస్తూ ఉంటుంది. కవితని రమేష్ ఓదారుస్తాడు. నా వల్ల కావటం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా మీరే నాకు న్యాయం చెయ్యాలి. నన్నిలా వదిలేస్తే మీకు బాధగా అనిపించదా? అలా ఏడవద్దు కవిత, నా మాట విను. దయచేసి అలా ఏడవకు. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాల్సిన దానివి. ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. బాధపడకు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతేంటి? వీడికి తండ్రి పేరు ఏమని చెప్పాలి? నా పైన కాకపోయినా నా బిడ్డ పైన అయినా జాలి కలగటం లేదా? అయ్యో, ఇలా ఏడుస్తూ మాట్లాడకు. అవతల నేను ఇంటికెళ్ళాలి. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. నేను వీలైనప్పుడల్లా వచ్చి మాట్లాడుతుంటాను. అంతవరకు నువ్వెవరో ఎవ్వరికీ చెప్పకు. ముఖ్యంగా పక్కింట్లో ఉన్న నా పెళ్ళానికి నీ విషయం అస్సలు తెలియకూడదు. అలా రమేష్ అంటూ ఉండగా కాస్త దూరం నుండి వాళ్ళని చూస్తున్న కాంచన తల్లడిల్లిపోతుంది. సుందరి అయితే లోలోపలే ఆనందిస్తూ కాంచనని చూసి జాలిపడినట్టు నటిస్తుంది. అయ్యో, ఎంత పని జరిగిపోయిందే. ఏదో పక్కింట్లోకి కొత్తమ్మాయి వచ్చిందనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నీకు సవతి అనే సంగతి తెలిసి కన్నీళ్లాగటం లేదే. పొద్దున మనం చూసిన ఆయన ఎవరో పని చేయడానికి వచ్చినట్టున్నాడు. ఆయన్ని చూసి మనం ఆ అమ్మాయి భర్త అనుకున్నాం. కానీ అసలు భర్త నీ మొగుడని ఇప్పుడే తెలిసింది. నాకింత ద్రోహం చేస్తాడనుకోలేదు. కట్టుకున్నప్పటి నుండి ఆయన్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను. కానీ ఇలా చేస్తాడనుకోలేదు. గుండెల్లో పెట్టుకుని చూస్తేనే ఇలా తయారయ్యాడంటే ఇక కడుపులో పెట్టుకుని చూస్తే ఇంకెలా తయారయ్యుంటాడో. వదినా, నా జీవితం మీకు తమాషాగా ఉందా? మీరిలా మాట్లాడకండి, నాకు బాధగా ఉంది. నేను బ్రతకాలని అనుకోవటం లేదు. ఇంటికెళ్ళి చచ్చిపోతాను. వసేయ్, దీనికి అలా అయిపోతే ఎలాగే? ముందు కాస్త ధైర్యం తెచ్చుకో. ఈ వగలాడి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంటికెళ్ళి నీ మొగుణ్ణి నిలది. అసలు ఆ పక్కింటి పెళ్ళామెవరు? ఆవిడ నీ భార్యేనా అని నిలదీసి అడుగు. ఏమంటాడో చూద్దాం. అలాగే వదినా, ఆయన ఇంటికొస్తాడు కదా, తాడో పేడో తేల్చేసుకుంటాను. అలా కాంచన, సుందరి మాట్లాడుకుంటారు. కాంచన ఇంటికి వెళ్లి వంట చేస్తుంది. కాసేపటి తరువాత ఏమీ తెలియని వాడిలా అక్కడికొస్తాడు రమేష్. తన భర్తని చూడగానే కాంచనకి చిర్రెత్తుకొస్తుంది. వెంటనే తన భర్త చొక్కా పట్టుకుని కోపంతో ఊగిపోతుంది. మీరసలు మనిషేనా? ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను. నాకిలా ద్రోహం చేస్తారనుకోలేదు. అసలు మీకు నేనేం తక్కువ చేశాను? నన్ను మోసం చెయ్యాలని మీకెందుకు అనిపించింది? ఏంటే ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఏం జరిగింది? అలా నోరు పారేసుకోకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. పక్కింటి పెళ్ళాం గురించి చెప్తున్నాను. అది నీ భార్యే కదా, నీ రెండో భార్య.
గుట్టు చప్పుడు కాకుండా రెండో భార్యని తీసుకొచ్చి పక్కనే పెట్టావు కదా. నాకు మొత్తం తెలిసిపోయింది. నిజం చెప్పండి. అరే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా మాట విను, నేను చెప్పేది విను. ఇంకేం వినను. ఇప్పుడే వెళ్ళి దాని అంతు చూస్తాను. దాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. దాని చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాను. ఆగవే, అలా ఆవేశపడకు. నేను చెప్పేది కాస్త విను, అర్థం చేసుకో. ఇన్నాళ్ల మన కాపురంలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నువ్వు? నా మాట వినవే. నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు. నువ్వు నా బంగారు భార్యవు కదా. నేను నీకు అన్యాయం చేస్తానా? నా మాట వినవే, విను. ఇక మీ మాట వినేదే లేదు. మిమ్మల్ని రచ్చకు లాగుతాను. పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టిస్తాను. మీ అంతు చూస్తాను. అయ్యో, నీకో దండం. నా మాట వినవే. నేను చెప్పేది విను. వినవే తల్లి. అలా రమేష్ తన భార్య కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకుంటాడు. అయినా కాంచన పట్టించుకోదు. తన పంతంతోనే ఉంటుంది. ఇంతలో అక్కడికి పక్కింటి సుందరి కూడా వస్తుంది. రమేష్ని కోపంగా చూసిన సుందరి, ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఆయన ఇంత ధైర్యంగా ఇలా చేస్తావనుకోలేదు. రెండో పెళ్ళాన్ని పక్కింటికే తీసుకొచ్చిన మగాణ్ణి నిన్నే చూస్తున్నాను. నీ భార్య అమాయకురాలైతే మాత్రం నువ్విలా చేస్తావా? తన వైపు మాట్లాడేవాళ్లు లేరనే కదా నువ్విలా చేస్తున్నావు. ఇదిగోండి, ఇది మా ఇంటి విషయం. మధ్యలో మీరు రాకండి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి. నా భార్యకు లేనిపోనివి నూరిపోసి దాని మనసుని నాశనం చేశారు. ఇప్పుడేమో పక్కింటి పెళ్ళాన్ని నా పెళ్ళామంటున్నారు. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు? ఇక చాలా ఆపవయ్యా. ఏమే కాంచనా, ఇప్పుడే వెళ్దాం పద. దాని అంతు చూద్దాం. ఆ ఇంటి నుండే కాదు, ఈ ఊరి నుండే దాన్ని వెళ్ళగొడదాం. అలా సుందరి కాంచన ఇద్దరూ ఆవేశంగా అక్కడి నుండి బయలుదేరారు. పక్కింటికి వెళ్తుంది. కవిత అక్కడ బాధపడుతూ ఉండటం చూసి, ఇంకా ఎంతమంది కాపురాలు నాశనం చేయడానికి అలా ఏడుస్తున్నావే? సరాసరి నా కాపురాన్నే వల్లకట్టిలో కలపడానికి వచ్చావు కదా. నా మొగుణ్ణి బుట్టలో వేసుకుంది కాకుండా ఇప్పుడు ఇంకొకరి కాపురాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నావా? ఇలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. దీనికి సరైన బుద్ధి చెప్పాలి. ఇప్పుడే దీన్ని పంచాయతీలోకి లాగాలి. కాస్త ఆపుతారా? మీ పాటికి మీరు చెప్తూనే ఉన్నారు. అలా మాట్లాడడం తప్పు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇలా వెనకేసుకురాకండి. చేసిన తప్పు చేసేసి ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా మీరు? మీరింకేం మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ముందు దీని సంగతి చూడాలి. అలా కాంచన కోపంగా కవితని కొట్టడానికి వెళ్తుంది. కవిత జుట్టు పట్టుకుని లాగుతుండగా రమేష్ కోపంతో కాంచనని ఒక్కటిస్తాడు. ఆ దెబ్బతో కవిత జుట్టు వదిలిపెట్టింది కాంచన. ఇందాకటి నుండి చూస్తున్నా నా మాట అస్సలు వినటం లేదు. నిజం తెలిస్తే నువ్వు బాధపడ్డావని చెప్పలేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నీ తమ్ముడు రవి మోసం చేసి వదిలేసిన అమ్మాయే ఈ కవిత. రమేష్ అలా చెప్పగానే కాంచన షాక్ అవుతుంది. సుందరి కూడా కళ్ళప్పగించి చూస్తూ ఉంది. ఇక వెంటనే అసలు విషయం చెప్పటం మొదలెడతాడు రమేష్. నీ తమ్ముడు రవి ఉన్నాడు కదా, 5 ఏళ్లుగా ఈ కవిత వెంటపడి ప్రేమించాడు. ఈ అమ్మాయిని గర్భవతిని కూడా చేశాడు. ఇప్పుడేమో మోహం చాటేశాడు. పాపం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ అమ్మాయి చావడానికి సిద్ధపడింది. అలా చనిపోతుంటే నాకంట పడింది. నేనే వెళ్లి కాపాడాను. తర్వాత అసలు విషయం చెప్పింది. అప్పుడే అన్నయ్య నాకొక సలహా ఇచ్చారు. మీ పక్కిల్లు ఖాళీగా ఉందని అక్కడికొచ్చి అద్దెకుండి నీకు దగ్గర వాళ్ళని చెప్పాడు. తర్వాత మీతో స్నేహం కుదిరాక అసలు విషయం చెప్పమన్నాడు. నీతో చెప్తే నీ తమ్ముని మందలించి నువ్వన్న కవితకి న్యాయం చేస్తావని నేను ఈ పని చేశాను కాంచనా. అంతేగాని నిన్ను మోసం చేసేవాణ్ణైతే కాదు నేను. అలా రమేష్ చెప్పడంతో తను చేసిన తప్పేంటో తెలుసుకుని కాంచన కన్నీళ్లు పెట్టుకుంది. ఇక తన భర్త రమేష్కి క్షమాపణ చెప్పింది. తర్వాత తన తమ్ముడు రవిని పిలిపిస్తుంది. అందరి ముందు రవికి 4 తగిలించడంతో రవి కూడా భయపడి తప్పొప్పుకున్నాడు. తప్పు జరిగిందక్కా. నా తప్పు నేనే సరిచేసుకుంటాను. కవితని పెళ్లి చేసుకుంటాను. ఈ ఇంట్లోనే ఉండి బాగా చూసుకుంటానక్కా. చూడు తమ్ముడు, ఆడది పుట్టింటి వాళ్ళని వదిలొచ్చేది తన భర్తతోనే. తన సర్వస్వం వదులుకుంటుంది. కన్నీళ్లను దాచుకుంటుంది. భర్తతో సంతోషంగా 10 కాలాల పాటు బ్రతకాలనుకుంటుంది. అందులోనూ నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేశావు. అలా చేయటం మహాపాపం రా. నీలో మార్పొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇకనైనా నువ్వు కవితని బాగా చూసుకోవాలి. అలాగే అక్కా. అలా రవి అనగానే కవిత ఆనందంతో కాంచన కాళ్లు పట్టుకుంది. ఇక ఆ తరువాత కాంచన తన భర్తపై ఎప్పుడూ అనుమానపడలేదు. సుందరి మాటలు అస్సలు వినలేదు.
ఇకనైనా నీ మొగుడు శ్రీరామచంద్రుడని నమ్ముతావంటే ఇలా ఎప్పుడూ నన్ను అనుమానిస్తూనే ఉంటావా? బుద్ధి గడ్డి తిని ఆ సుందరి వదిన మాటలు విని ఇలా చేశానండి. క్షమించమంటున్నాను కదా. ఇకపై మనం ఇలాంటి విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు. పక్కింటి పెళ్ళాల గురించి, పక్కింటి మొగుళ్ళ గురించి ఏ భార్య ఆలోచించకుండా ఉంటుందో అప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. రమేష్ అలా అనడంతో కాంచన నవ్వుతుంది. ఇక ఆ తరువాత ఏ సమస్య లేకుండా కాంచన రమేష్లు ఆనందంగా బ్రతుకుతారు. పక్కింట్లో ఉన్న కవిత రవిలు కూడా సంతోషంగా జీవిస్తారు. సితార ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుని తన భర్త విజయ్తో కలిసి జీవిస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత కొద్ది రోజులు అంతా బాగానే సాగిపోతుంది. ఒక 3 నెలల తర్వాత సితార, విజయ్ సితార ఇంటికి వస్తారు. అప్పుడు అల్లుడుగారు రండి, సితారా రామ్మా, ఎలా ఉన్నారు? చెప్పబెట్టకుండా వచ్చారే? అది చెప్పడం కుదరలేదులే అమ్మా, ఏదో సడన్గా అలా అయిపోయింది. పోనీలే. ప్రయాణం బాగా సాగిందా? ఎప్పుడు తిన్నారో ఏమో. ముందు వంట చేయి లక్ష్మి. బాగానే జరిగింది మావయ్య గారు. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుంది బాబు. మీరెలా ఉన్నారు? మా అమ్మాయి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా? అయ్యో మావయ్య గారు, అలాంటిదేమీ లేదు, మేం బాగానే ఉన్నాం. అలా మావ అల్లుళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కిచెన్లో లక్ష్మి సితారతో, తల్లి ఎలా ఉన్నావే? ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు మా మీద ఇంకా కోపం పోలేదా? కోపం లాంటిది ఏమీ లేదమ్మా, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంతే. అల్లుడిగారు నేను బాగానే చూసుకుంటున్నారా తల్లి? మీ మధ్య అంతా సవ్యంగానే ఉందా? అంతా బాగానే ఉందమ్మా. నువ్వు హెడ్ మాస్టర్ ప్రసాద్ గారి అమ్మాయిని మోసం చేయలేదా? ఆ రోజు మీరిద్దరు మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. చూస్తే పెద్దవారిలో ఉన్నారు, కాస్తైనా ఆలోచన ఉండక్కర్లేదా? ఆ అమ్మాయిని నేను రోడ్ల నుంచి కాపాడితే థ్యాంక్స్ చెప్పింది, అంతేగాని నాకు తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నా పక్కన ఉన్నది మా అక్క. ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ఇంకంతేనా? ఏమాత్రం ఆలోచించరా? అయ్యో అవునా, సారీ బాబు, నన్ను క్షమించు, పొరపాటైపోయింది అని సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన విజయ్, సీతారా బ్యాగ్ సర్దుకో, మన ఇంటికి వెళ్ళాలి. సడన్గా ఏమైందండి? మరో 4 రోజులు ఉందామనుకున్నాం కదా. ఏం అవసరం లేదు, ముందు బ్యాగ్ సర్దు, బయలుదేరదాం. అయ్యో అదేంటి బాబూ, ఓ 4 రోజులు ఉండి వెళ్ళండి. ఏవైనా అర్జెంట్ పని పడిందా బాబు? అవునండి, చాలా ఇంపార్టెంట్ పని. మీ కూతుర్ని బయలుదేరమని చెప్పండి. సరే బాబు, మీ ఇష్టం. లక్ష్మి చూడు, అమ్మాయికి అల్లుడికి ఏం కావాలో అన్ని సర్దిపెట్టు. సరేనండి. సీతారా పద తల్లి. అలా సీతారా, విజయ్ ఇద్దరూ ఊరు నుంచి వచ్చేస్తారు. ఏమైందండి, ఎందుకింత సడన్గా వచ్చేద్దామన్నారు? ఇంకా ఏం కావాలే? పెళ్లికి ముందు చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నావా? నీ గురించి మొత్తం తెలిసిందిలే.
నా గురించి తెలియడం ఏంటండి? మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. గతంలో ఏమైనా ప్రేమ వ్యవహారాలున్నాయా అంటే, హబే అదేం లేదని నాటకాలాడతావా? ఇప్పుడు నీ బాగోతం మొత్తం తెలిసింది. అసలు ఇంత తొందరగా మీ నాన్న నీ పెళ్లి చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఏమండి, మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. మధ్యలో మా వాళ్ళు ఏం చేశారు? అయినా సడన్గా ఏమైంది మీకు? పెళ్లికి ముందు రాకేష్ అనే అబ్బాయి నిన్ను నమ్మించి మోసం చేయలేదా? నిజం చెప్పు. ఈ విషయం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారే, అన్నీ తెలిసాయిలే నాకు. రాకేషా? ఏవండి, మీరు కూడా ఏంటండి మా నాన్నలాగా మాట్లాడతారు? రాకేష్ నాకు సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పానంతే, ఇంకేం లేదండి. నిజం, నన్ను నమ్మండి. కన్న తండ్రి నమ్మలేక నాకిచ్చి అంటకట్టాడు. నేనెలా నమ్మేది? నీ ముఖం కూడా నాకు చూపించకు అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సితార జరిగిందంతా అమ్మా నాన్నలకు చెప్తుంది. కాని ప్రసాద్ సితారాదే తప్పంటాడు. అలా రోజులు గడుస్తాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓ రోజు, ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? చాలా పొరపాటైపోయిందండి. ఆ రోజు సితారా ఆ అబ్బాయితో ప్రేమలో ఉందని చెప్పాను. అసలు జరిగింది అది కాదంట. నాదే తప్పు. నన్ను క్షమించండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నిజమా? అనవసరంగా మీ మాటలు నమ్మి నా కూతురుని అనుమానించాను. నన్ను క్షమించండి ప్రసాద్ గారు. ఎంత పని చేశారండి. వెంటనే నా కూతురుతో మాట్లాడాలి అని విజయ్ ఇంటికొస్తాడు. అమ్మా సీతారా, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఒళ్ళంతా ఆ దెబ్బలేంటి తల్లి? నన్ను క్షమించు. నీ జీవితం ఇలా అవ్వడానికి నేనే కారణం. నేను అల్లుడు గారితో మాట్లాడతాను. సరే నాన్నా. అల్లుడు గారు, నా కూతురు చెప్పేదంతా నిజమే. నేనే పొరపాటు పడ్డాను. నా కూతురు చాలా మంచిది. దయచేసి మీరు ముందులా కలిసి ఉండండి. మీరు ఏదైనా చెప్పండి మావయ్య, నాకేమాత్రం నమ్మకం లేదు. నీ కూతురు ఎలాంటిదో ఈ 3 నెలలు బాగానే అర్థమైంది. అది కాదు అల్లుడు గారు, నన్ను నమ్మండి. అది చాలా అమాయకురాలు. నాకు అవన్నీ అనవసరం. నాకు విడాకులు కావాలి. సితార షాక్ అయిపోతుంది. విడాకులా? ఏవండి ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. మన బిడ్డ గురించైనా ఆలోచించండి ప్లీజ్. ప్రెగ్నెంటా? మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? మనిద్దరి మధ్య పరిస్థితులు చక్కదిద్దుకొని ఈ విషయం చెప్దామని అనుకున్నాను. అసలు నా వల్లే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్న గ్యారంటీ ఏంటి? నాకు నీ మీద ఏమాత్రం నమ్మకం లేదు. నాకు విడాకులు ఇవ్వాల్సిందే. ఏవండి ప్లీజ్ అండి, నాకు మన బిడ్డకు అన్యాయం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. హే, పక్కకు పోవే. నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. అమ్మా సీతారా, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా? అవును నాన్నగారు. అయ్యో, ఎంత కష్టం వచ్చింది తల్లి. దీనంతటికీ కారణం నేనే తల్లి. నన్ను క్షమించు. నా తలరాత ఇలా ఉంది నాన్న. ఎక్కడ లేని శనిని తీసుకొచ్చి నాకంట కట్టారు. చచా! విజయ్, ఇంకొక్క మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. అల్లుడివి కదా అని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే అమ్మాయిని ఈ రకంగా హింసిస్తావా? అసలు మీ అమ్మాయి కాదు, ముందు మిమ్మల్ని అనాలి. ఎవరి చేతిలోనో మోసపోతే నాకంట కట్టారు. ఇప్పుడు ఎవరితోనో కడుపు చేయించుకుంటే దానికి కూడా నన్నే బాధ్యత వహించమంటున్నారు. తండ్రి కూతుళ్ళిద్దరూ భలే నాటకాలు ఆడుతున్నారు. విజయ్, నోరు అదుపులో పెట్టుకో. నా కూతుర్ని భరించాల్సిన అవసరం నీకు లేదు. అది నీ దగ్గరికి వస్తానన్నా ఈసారి నేనే పంపను. నాన్న ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇతనికి విడాకులు ఇచ్చేద్దు గాని పదమా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న అది కాదు నాన్న. రేపు బిడ్డ పుట్టాక నలుగురు ఏమంటారో ఒక్కసారి ఆలోచించండి. విజయ్తోనే మాట్లాడదాం నాన్న. ఆ నలుగురిలో ఒక్కడి మాట వినడం వల్లనే కదమ్మా నీ జీవితం ఇలా అయింది. చాలు, ఇంతకాలం నువ్వు అనుభవించిన నరకం చాలు. ఇక పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. నీ బిడ్డకు అండగా మేమంతా ఉంటాం. ఈ రాక్షసుడి నీడ కూడా నీ మీద పడ్డానికి